హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ డ్రాగన్ ఫ్రూట్ విత్ సూజీ కస్టర్డ్. ఇది బాడీలోని హీట్ని రిడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా డ్రాగన్ ఫ్రూట్లోని ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దామండి. ఒక బాణలి తీసుకుందాం, లేక ప్యానో కళాయో తీసుకొని అందులో ఒక కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. వెనిల్లా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. చూసారు కదా, హాఫ్ కప్ తీసుకున్నాను. దీనికి అమూల్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అమూల్ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే ఒక రసమలై ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. అందుకే నేను వేస్తున్నాను. పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్స్ వేసుకున్నాను అమూల్ మిల్క్ పౌడర్. ఇందులో హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను. ఇంకా స్వీట్నెస్ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్పుతో తీసుకుంటున్నాను కదా, అదే కప్పుతోటి ఫుల్ 2 కప్స్ మిల్క్ తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఇంకొంచెం మిల్క్ తీసుకోవచ్చు, ఇంకొక కప్పు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేనైతే 2 కప్పులు మిల్క్ తీసుకుంటున్నాను. సూజీ చిన్న కప్పుతోటి ఫుల్ కప్పు, చాలా చిన్న కప్పు ఇది. ఇప్పుడు షుగర్ అయితే నేను హాఫ్ కప్ తీసుకున్నాను కదా, అలాగనమాట. ఆ కప్పుతో చూసుకుంటే హాఫ్ కప్ ఉంటుంది ఇది సూజీ. ఇది రోస్ట్ చేయలేదు ఇది. ఈ సూజీని ఇప్పుడు చక్కగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఉండలు ఉండవు. ఈ కలిపిన ఒక 5 నిమిషాలకే కొంత నానిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 నుండి 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే అలా కలుపుతూ ఉండాలి. వెనిల్లా కస్టర్డ్ పౌడర్ కొంచెం బాయిల్ అవ్వాలి, అది థిక్నెస్ వస్తుంది. తర్వాత సూజీ కూడా వేసాం కనుక థిక్నెస్ వస్తుంది, ప్లస్ ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. అలా చక్కగా కలుపుకోవాలి. చేతికి పని చెప్పాలి. ఇలాగ ఒక 7 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి తీసుకోవాలి దీన్ని ఫ్లేమ్ నుండి. దీన్ని చల్లగా అవ్వాలన్నమాట. ఇది చల్లారినంత వరకు పక్కన అలా పెట్టుకుందాము. ఈలోపు ఇందులో ఉండే సూజీ కూడా షోక్ అయిపోతుంది. ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ ఏదైనా పర్వాలేదు, ఎల్లో కలర్ అయినా రెడ్ అయినా ఏదైనా పర్వాలేదు. నేను వైట్ తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ డ్రాగన్ ఫ్రూట్లోని ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది క్యాన్సర్ని రెడ్యూస్ చేస్తుంది. ఆ రిస్క్ ఏవైనా ఉంటాయి కదా, క్యాన్సర్ సంబంధించి ఏవైనా రిస్క్ ఉంటే అవి కూడా రెడ్యూస్ చేస్తాయి. డయాబెటిక్ని కూడా మనకు చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. హెయిర్ ఫాలింగ్ ఉంటుంది కదా, అది కూడా ఇది కొంచెం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంట్రోల్ అవుతుంది. చాలా ఉన్నాయి. స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది. ఇందులో ఉండే బ్లాక్ సీడ్స్ ఉన్నాయి, చూసారు కదా, అవైతే మన బాడీకి ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి. నోట్లో పెడితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ ఫ్రూట్ని ఇష్టపడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు, అందరికీ ఇష్టమేని. చాలా సాఫ్ట్గా కట్ అయిపోతుందండి ఇది. ఇలాగా ఈ సీజన్లో దొరుకుతాయి కనుక ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. మరి తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి మనందరికీ. చూసారు కదా, ఇవి భలే ఉన్నాయి. చిన్న చిన్న బార్లీ గింజలు నల్ల నువ్వుల్లాగా ఉంటాయి. భలే చక్కగా ఉంటాయి, అందంగా ఉంటుంది ఫ్రూట్ కూడా. నాకైతే ఇది భలే ఇష్టము. చూడండి, ఇందులో ఇంకెన్ని ఉంటాయంటే ఇది మనకి బూస్ట్ ఇమ్యూనిటీ కూడా అండి. ఇది తినడం వలన అప్పటికప్పుడే మనం నీరసంగా ఉంటే మాత్రం స్ట్రెంగ్త్గా అయిపోతాము. ఇది తీసుకుంటే బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇంకంతే, కట్ చేసేసాము డ్రాగన్ ఫ్రూట్ని. ఇప్పుడు మా ఇంట్లో మా హస్బెండ్ 2 పిల్లలు కనుక 4 కప్పులు తీసుకున్నాము. ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకున్నాను అన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి వస్తారండి. చాలా ఎండగా ఉంది. ఈ ఎండతో వస్తారు, మళ్ళీ ట్యూషన్స్కి వెళ్తుంటారు. మా అబ్బాయి అయితే అబాకస్కి వెళ్తున్నాడు స్కూల్ నుండి వచ్చిన వెంటనే. పాపం వాడి కోసమని నేను చేశాను ఇది.
పిల్లలకైతే ఈ ఎండాకాలంలో రెస్ట్ ఉండదు. సమ్మర్ హాలిడేస్, గేమ్స్, పిల్లలు బయట ఆడుకుంటారు. ఇది తినటం వలన కొంత బాడీకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, ప్లస్ చల్లగా ఉంటుంది, హీట్ రిడ్యూస్ చేస్తుంది. మీకు తెలుసు డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల ఎంతో చల్లదనం, అసలు చాలా కూలింగ్ చేస్తుంది కూడా బాడీని. మనం చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. మనం ఎలాంటి కలర్స్ కూడా యాడ్ చేయలేదు, ఒక వెనిల్లా కస్టర్డ్ వలన ఆ కలర్ వచ్చిందనమాట. చండాలం చూసారు కదా. ఇలా బాయిల్ చేయటం వల్ల ఏంటంటే ఒక మంచి కలరే కాదు, ఒక థిక్నెస్ వస్తుంది. ఇందులో మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి రసమలై తింటాం కదా, ఆ ఫ్లేవర్ ఉంటుంది. అసలు సూపర్ అంటే సూపర్, అద్భుతం. చూడండి మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు కావాల్సింది అదే, వాటి తింటమే తినాలి. పాపం ట్యూషన్కి టైం అయిపోతుంది, స్కూల్ నుండి వచ్చి 1/2 అవర్ అవ్వలేదు. మమ్మీ నాకు కొంచెం ఉంచు, ట్యూషన్ నుండి వచ్చి తింటానని అంటున్నాడు. కంగారు అయిపోతున్నాడు, టైం అయిపోతుంది ట్యూషన్ టైము. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ సైజు కప్పులతోటి 8 కప్పులు అయ్యాయి. ఇంకా ఎక్కువ కావాలంటే 1 కప్పు మిల్క్ ఎక్స్ట్రా వేసుకొని చేసుకుంటే 10 కప్పులు అవుతాయి అన్నమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా మమ్మీకి 10K రావాలి కంపల్సరీ, అప్పుడు ఇంకోటి పెడతాం. లైక్స్ సబ్స్క్రైబర్స్